అక్రమంగా ధాన్యం నిల్వ ఉన్నదనేది ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు తనిఖీ చేయడం జరుగుతుంది. అండ్ ఫిజికల్గా కూడా వెరిఫై చేస్తున్నాం. ఫిజికల్లో వెరిఫై చేసిన తర్వాత ఏమైనా వేరియేషన్ ఉంటే మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఈ ఒక్క యూనిట్నే చేయడం జరిగింది. నిజామాబాద్లో కూడా ఒక యూనిట్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ కూడా రేట్ ధాన్యాన్ని రైస్ను బ్రోకన్ రైస్ను అంతా కూడా మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై రిపోర్ట్ను గవర్నమెంట్ కూడా పంపిస్తాం.